ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, ప్రతి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి 2025 డిసెంబర్ మాసంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా వెళ్ళిపోతున్నటువంటి డిసెంబర్ మాసం ఏమైనా పురోగతి ఉందా అనేటువంటి ప్రయత్నంలో కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ఈసారైనా ఇల్లు కట్టుకుంటానా, ఈ మంత్లో కొంచెం డబ్బులు వచ్చేస్తాయా, కొత్త కాంట్రాక్ట్ అనుకోవడం వస్తుందా అనేటువంటి వ్యక్తులకి గత మాసంలో మనకి నవంబర్ మాసంలోనే కొత్త కాంట్రాక్ట్ అనుకున్నాం కదా. ఏమిటవి? వైన్ షాపులు అండి. మర్చిపోతే ఎట్లా మీరు? మన తెలంగాణ ప్రభుత్వానికి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండేది మద్యపాన షాపులు. వైన్ షాపులలో కాంట్రాక్ట్ ఎంతమందికి వచ్చాయి? దాదాపు మనకున్నటువంటి కన్యారాశి వారికి ఎక్కువ మందికి వచ్చాయి. నాకు తెలిసి కన్యా, వృషభం, అలాగే మకరం మరియు తులారాశి వారికి కొంతమందికి ఎక్కువగా ఈ యొక్క వైన్ షాపులు ఎక్కువ వచ్చాయి. సరే, దాని గురించి ఎందుకులే కానీ, అంటే డబ్బులు వస్తేనే మనం బాగుపడేది. తాగుబోతులు ఎక్కువ ఉంటేనే కదా మనకి రోగాలు బాగొచ్చేది. రోగాలు బాగుంటేనే కదా హాస్పిటల్ బాగుండేది. హాస్పిటల్ అన్నీ బాగుంటేనే కదా పాపం వైద్యులందరూ బతికేది, ప్రభుత్వానికి డబ్బులు. అలా మనకి పాపకర్మల ఫలితాన్ని అనుభవించేందుకు ప్రయత్నం కూడా చేయాలి మనం. సరే, ఏదేమైనా సరే, ఎందుకులేండి మనకు అనుకుంటే వ్యాపారాత్మక దృష్టితో చెప్తున్నాను నేనండి, వేరే అనుకోకండి. వ్యాపారాత్మకంగా పోయిన మాసంలో కాంట్రాక్టులు బాగానే వచ్చాయి. ఈ మాసంలో మరి ఎటువంటి కాంట్రాక్టులు వస్తాయి అంటే భూ సంబంధ లావాదేవీల్లో లాభాలు ఎక్కువగా ఉన్నాయి. సరేనండి, మాసం మొత్తం ఎలా ఉంది? 4 వారాలుగా విభజిస్తే మరి ఏ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి కన్యారాశి వారికి అని అడిగినట్టయితే అన్ని వారాలు యోగమే, ప్రతి వారము యోగవంతమైనదే. రాజకీయ నాయకులకి, అలాగే కళాకారులకి, క్రీడాకారులకి మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకి తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అవకాశం, మంచి వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. కొత్త కాంట్రాక్టులు కూడా లభించే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభసాటి వ్యవహారం. ఎక్కడండి బంగారం 1,35,000కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎక్కడండి అంటే ఇంకా వెళుతుంది. వెళ్ళినా సరే బులియన్ మార్కెట్ బాగా పనిచేస్తుంది. బులియన్ మార్కెట్ కంటే దైవజడుగు పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు ఈ డిసెంబర్ మాసాలు ఉన్నాయిగా. తప్పకుండా డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి వాటిల్లో బంగారం కొనకుండా ఉంటారా? ఒకసారి మీరు వెళ్ళి చూడండి. మరి ఇన్ని రకాల బంగారు నగల షాపులు ఉన్నాయి. వాటిల్లో ఏ 1-2 5 మందితో ఉంటుంది తప్ప మిగతా అన్నిటిల్లో 10 మందికి తక్కువ లేరండి. 10 మందికి తక్కువ ఉండేటువంటి షాపులు లేవు. మరి బంగారం కొంటున్నట్టే కదా. మొన్ననే అనుకున్నాం మనం, దాదాపుగా మనకి ఈ మే జూన్ నెలలో 350 క్వింటాల్ అనుకుంటా కిలోల బంగారము అమ్మకం జరిగింది. అంటే ఎంత అండి? దాదాపుగా అది 1,02,000 కోట్లు, 1,06,000 కోట్లు సంథింగ్ ఉంది అది. మరి అలా ఉన్నప్పుడు మనం బంగారం తక్కువ అని ఎలా అనుకుంటారండి? కాబట్టి ఈ మాసంలో కూడా కన్యారాశి వారికి బంగారం కొనే అవకాశము, ధనయోగము, వివాహ యోగము, సంతాన యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది. మొదటి వారంలో ఉద్యోగ లాభం, 2వ వారంలో వివాహ యోగం, 3వ వారంలో సంతాన యోగం, 4వ వారంలో అద్భుతమైనటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్. ఏమండి ఇవన్నీ ఒకే వాళ్ళకి వస్తాయి అంటే ఒక రాశి వారికి ఎలా వస్తాయి స్వామి? ఒక వారంలో పెళ్ళైతే 2వ వారంలో పిల్లలు ఎలా పుడతారండి? ఆలోచన చేయండి కాస్త. మీరు కామెంట్ చేయడానికి కూడా అవకాశం ఉండాలిగా. ఏంటి గురు అలా చెప్తారు మీరంటే, కొంతమంది అలా పిచ్చి కామెంట్ చేస్తుంటారు. వాళ్ళ కామెంట్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనం టార్గెట్ ముందు కాంటాక్ట్ వేసేయాలి. మనం టార్గెట్కి మనం ముక్కుతాడేసేయాలి. కాబట్టి ఆయా వారాల్లో ఒక్కొక్క అభివృద్ధి పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, తప్పకుండా ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, గృహయోగం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం,
కొత్తగా ఇల్లు గృహాన్ని కొనుగోలు చేయడం, నూతన వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కూడా కలిసి వచ్చే అవకాశం, ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలిగే అవకాశం బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం ఉంటుంది. విదేశాల్లో స్వదేశంలో విద్యా అనుకూలత ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ అంటే ఐఈఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, సిఏ పరీక్షలు, అలాగే ఇతరత్ర పోటీ పరీక్షలు, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా విద్యాభివృద్ధి, ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవడం, సోదరుల వల్ల అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి, సోదరుల వల్ల మిత్రుల వల్ల విదేశీయాన ప్రాప్తి, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం, తప్పకుండా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. అనేక రకాల శుభయోగాలు, వృత్తి ఉద్యోగ లాభాలు, ప్రతి వారం కూడా మంచి ఆరోగ్య లాభం, తీర్థయాత్ర సేవన, గృహయోగం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, తీర్థయాత్ర సేవన, మంచి అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన, బంధుమిత్రుల సమాగమం పొందుకునే అవకాశాలు, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా మీకు అద్భుతంగా ఉండబోతోంది. ప్రతి పనిలో అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం కూడా పుష్కలంగా కనబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి అంటే ప్రతి పనిలో కూడా మంచి ప్రయోజనాన్ని, ముఖ్యంగా కుటుంబ ప్రయోజనాన్ని పొందుకోవడం, మాతాపితృల సౌఖ్యము, తల్లిదండ్రుల ఆరోగ్య ప్రాప్తి బాగా ఉండడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, అలాగే కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభ పరిణామాలు, అటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు. ఇలా ఒకటేమిటి అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.